హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. సో నేనైతే డేటింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదో అసలు ఒకటి రెండు చూడంగానే మన దరిద్రం ఏంటంటే ఈ మధ్య ఫోన్ పట్టుకున్నప్పుడు ఏదైతే ఒక రెండు కొంచెం సేపు గ్యాప్ ఇచ్చామో కంటిన్యూస్గా అవి వీడియోస్ రావడం పాప్ అవ్వడం మనం గమనిస్తున్నాం. అవును. అలా ఈ మధ్య నేను డేటింగ్ యాప్స్ చూస్తే రకరకాల యాప్స్ అసలు ఇన్ని ఎందుకు వస్తున్నాయి, అదేదో ఏమంటారు పెళ్లి మ్యాట్రిమోనీ యాప్స్ అన్న కొంచెం నయమండి పెళ్లి కోసం. ఈ డేటింగ్ యాప్స్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. అవును. అందులో నాకు నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడే స్కూల్ అయిపోయి కాలేజ్కి వచ్చిన వాళ్ళకి అప్పుడే రాక ఫోన్ వస్తుంది, వాళ్ళ చేతిలో పడితే పరిస్థితి ఏంటా అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదే కదా. సో సో అదేనండి, ఇప్పుడు మనం డేటింగ్ యాప్స్ని చూసినట్లయితే చాలా డేంజరస్గా తయారైనాయి. సుప్రీంకోర్టు రూలింగ్ ఏమని ఇచ్చిందంటే డేటింగ్ యాప్స్ని డీక్రిమినలైజ్ చేసింది. అది ఒక క్రిమినల్ నేచర్లో ఉన్నాయి కాదు, ఇట్స్ ఓకే టు హ్యావ్ సుప్రీంకోర్టు ఓకే చెప్పిందా? డేటింగ్ యాప్స్ రన్ చేసుకోవచ్చు అని చెప్పింది, అందుకని రన్ చేస్తుంది వీళ్ళు. ఇంతకుముందు బ్యాన్ ఉండేవి డేటింగ్ యాప్స్ మీద, బట్ సమ్ రెగ్యులేషన్స్తో. రెగ్యులేషన్స్ అంటే మైనర్స్ ఎంటర్ అవ్వకూడదు, వీటిలో కొన్ని అబ్జెక్షన్స్ పెట్టింది అనమాట. యాజ్ పర్ లా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ దొంగలో దొక్కి సుప్రీంకోర్టు సంబంధించిన రూలింగ్స్ అన్ని దొంగలో దొక్కి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అంటే రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఒక మైనర్ని తీసుకురండి, ఒక మైనర్తో ఇప్పుడు రిజిస్టర్ చేయొచ్చు. అంటే జస్ట్ ఒక పాపప్ నోటిఫికేషన్, జస్ట్ ఒక మెసేజ్ ఆర్ యు 18+ అని చెప్పి ఇంకా రోబోట్ హ్యూమన్ తెలుసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అదే కదా, ట్రాన్స్పరసీ లేదు అంటున్నాను. ఈ వెబ్సైట్స్కి ఏంటంటే ట్రాన్స్పరసీ లేకపోయేసరికి ఏంటంటే మైనర్స్ ఎక్కువ దీనిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు నాకు బాగా బాధ అనిపించేది ఏంటంటే ఈ యొక్క కొన్ని అన్ని లాలో ఉండవండి. ఇప్పుడు ఏ మెన్ కెనాట్ ఎంటర్ ఇంటూ లేడీస్ టాయిలెట్, ఉమెన్ కెనాట్ ఎంటర్ ఇంటూ మెన్స్ టాయిలెట్ అనేది రూల్ ఉండదండి లాలో. ఆడవాళ్ళు మగవాళ్ళ బాత్రూంలోకి, మగవాళ్ళ ఆడవాళ్ళ బాత్రూంలోకి వెళ్ళకూడదని రూలే ఉండదు. ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్. అండ్ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దానికి ఒక లా కావాలా? ప్రతి చోట మనకి లా కావాలి. అసలు ఈ లాజిక్కే ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకున్న ఒక డెసిషన్, అది దానికి లా పెట్టుకోవాల్సినంత అవసరం ఉంటుంది. కామన్ సెన్స్ పార్ట్ ఉంటుంది. సో సొసైటీని ఇప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టి మనం దానికి లా అవసరం లేదు. సో అట్ ద సేమ్ టైం డేటింగ్ యాప్స్ కూడా చూసినట్లయితే సొసైటీ పాడైపోతుంది. కామన్ సెన్స్ అది, దానికి లా అవసరం లేదు, అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది అవన్నీ పక్కన పెడితే రన్ చేసుకోవడానికి మైనర్స్ కూడా ఇప్పుడు జస్ట్ అది నేను 18+ అని చెప్పేసి ఒక ఫేక్ ఈమెయిల్ ఐడితో ఎంటర్ అయిపోతున్నారు. దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఫేక్ ప్రొఫైల్స్ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ చేయట్లేదు. ఇవి రన్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే పాయింట్ బేసికల్గా 18+ అంటే వాళ్ళ స్కూల్లో బాగా శుద్ధేసి మార్కుల కోసం వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. ప్రపంచం పెద్దది, మీరు ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నారు, స్టడీస్ ఇంపార్టెంట్ అని సెలక్షన్ చాయిస్ 10th తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళకి నిజంగా ప్రపంచం తెలియదండి, మనం దాన్ని తప్పు పట్టాల్సిందేం లేదు, వాళ్ళ గ్రౌండే తెలియదు, ప్రపంచం ఏం తెలుసు. ఈవెన్ 19 ఉమెన్ లో మైనర్ కిందే వాళ్ళు, అంటే నా లెక్కలో మెంటలీ మైనర్ కింద 25 వచ్చేదాకా మెంటలీ దే ఆర్ మైనర్స్. ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు వస్తున్నారు, ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు కాను రియల్ లైఫ్ లో ప్రపంచం ఏం తెలియట్లేదు ఎవరికి. మొబైల్స్ లో ఉంటున్నారు, అదే ప్రపంచం అనుకుంటున్నారు. నాకు అదే అందుకే ఈ రోజు డిస్కషన్ పెట్టడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఈ హీరోయిన్ ఒక ఉంటది, ఈమె డేటింగ్ యాప్స్ రోజు నైట్ ట్రూలీ మ్యాడ్లీ అని చెప్పేసి, ఇది యాప్ పేరు ఏంటండి? ఇది ట్రూలీ మ్యాడ్లీ అని చెప్పి హీరోయిన్. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ఈ హీరోయిన్ పేరు ఏంటో నాకు గుర్తు రావట్లేదు, ఏమి ఉంటది కదా, అందరూ నివేదా థామస్ కదా. అందరూ ఏదన్నా జరిగినప్పుడు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నివేదా థామస్, ఏదన్నా ఆడవాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఈ సాంగే పెడతారు బ్యాక్గ్రౌండ్. ఏమే రాత్రిపూట వచ్చి ఇది యాడ్స్ లో డేటింగ్ యాడ్స్ లో ఈవిడ కూడా వచ్చి రండి ఖాళీగా మీ హస్బెండ్తో మాట్లాడటానికి ఇబ్బంది అయితే కనుక వచ్చి డేటింగ్ యాప్లోకి వచ్చి ఎవరో ఒకళ్ళు మగవాళ్ళతో మాట్లాడండి, మీ యొక్క బాధలను పంచుకోండి. ఇప్పుడు హస్బెండ్ ఉంటే అవతల ఆడవాళ్ళతో మగవాళ్ళతో పని ఏంటండి చెప్తున్నా. హస్బెండ్ ఇంట్లో లేకపోయినా సరే, అంటే ఖాళీ ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతారా? వీళ్ళు చెప్తుంది అదేనండి, ఈ హీరోయిన్స్ ప్రమోట్ చేస్తుంది అదే. ఈ దరిద్రులంతా వచ్చి ప్రమోట్ చేస్తుంది. మీరు మీ హస్బెండ్ బయటికి వెళ్ళారు, మీ హస్బెండ్ ఇంట్లో లేకపోతే కనుక మీరు ఈ డేటింగ్ వెబ్సైట్లోకి వచ్చి ఎవరో ఒకరితో మాట్లాడినా అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ వెబ్సైట్స్. కాసేపు బయటికి వెళ్తే పర్ఫ్యూమ్ వాడమని ప్రమోట్ చేయడమే దరిద్రం రా నాయన. అంటే డైరెక్ట్ గా హస్బెండ్ లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడు, అంటే సాధారణ ఉమెన్ చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ఒక సాధారణ
గృహిణి లేకపోతే సాధారణంగా ఒక 10th క్లాస్ అయిపోయిన ఇంటర్ అయిపోయిన పిల్లలు ఒక చూస్తే అది పాజిటివ్ గా కనిపించిన బ్యాక్గ్రౌండ్ అలా లేదు. అవును, లేదు. ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు రాసి ఎగ్జామ్ రాయడం ఎడ్యుకేషన్ కాదు, అవును. సొసైటీ అన్నది. సో దీనివల్ల ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్ పెరిగినామంటే ఆటోమేటిక్గా డైవర్సల్కి వెళ్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం 2 పాయింట్స్ మాట్లాడుకున్నామండి. ఈ స్కూల్కి వచ్చిన వాళ్ళకి తెలియదు, లేదా ఖాళీగా ఉన్న వాళ్ళు చార్జ్ చేయమనేది రాంగ్ అని మనం మాట్లాడుకున్నాం. అవును. ఎవరైతే ఇంకొకళ్ళు తెలియని పర్సనే కదా, కాసేపు మాట్లాడదాం అనుకోవడం ఓకే, వాడు జెన్యున్ అయితే ఓకే. ఇన్ కేస్ కాకపోతే అసలు జెన్యున్ కాదు, ఇంకోటా కాదండి. మీరు అసలు వాడు ఎవడో తెలియనప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటున్నాను. క్యూరియాసిటీ లెవెల్స్ బాగా పెరిగిపోయి సరే మాట్లాడారు ఆత్రం కొద్ది అని అనుకుందాం. సరే ఫస్ట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, సరే వాళ్ళు ఎంటర్ అవ్వడమే రాంగ్ అనేది 100% ట్రూ. కానీ ఒకవేళ ఎంటర్ అయ్యారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అంటే సొల్లు కబుర్లు అని చెప్తారు వాళ్ళకి. వాడెవడో జెన్యున్ కాదు, ట్రాప్ చేయడానికి వస్తే వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైపోతుంది? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ట్రాప్ అనే మాట చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఢిల్లీలో 8,000 అమ్మాయిలు 2024 దాకా 8,000 అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు. 8,000 అమ్మాయిలు. మీరు డైరెక్ట్గా న్యూస్ చెక్ చేసుకున్నా కూడా ఇదే ఉంటుంది. 1,500 శవాలు బయటపడింది. అంటే ఏజ్ అమ్మాయిలు అన్నారు కదా, అప్పుడప్పుడు అప్రాక్స్ అంతా ఏజ్ లిమిట్ ఏం లేదు. 40, 45 దగ్గర 50 నుంచి ఆడవాళ్ళు ఏజ్డ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మిస్సింగ్ అండ్ డెడ్. మిస్సింగ్ అయితే 8,000 అమ్మాయిలు ఉన్నారు. 1,500 మంది ఇప్పుడు వరకు దొరికారంటే 8,000ని ఒక కంపైల్ చేసి చెప్పట్లేదు. 8,000 మంది మిస్సింగ్ కేసులు అయితే అఫీషియల్ గా రికార్డ్స్ వేరే స్టేషన్ లో అన్ని 8,000 మిస్సింగ్ కేసులు 2024కి. ఈ సంవత్సరం నేను లెక్కేలేదు ఇంకా. 8,000లో ఇప్పటికీ అన్ఐడెంటిఫైడ్ ఆడవాళ్ళ శవాలు 1,500 శవాలు దొరికినాయి. దాంట్లో ప్రతి ఒక్క శవంలో ఆర్గాన్ మిస్సింగ్ ఉంది. కిడ్నీలు, కొంతమంది లివర్కి, కొంతమంది హార్ట్ మిస్సింగ్, కొంతమందికి రకరకాల బాడీలో పార్ట్స్ అన్ని మిస్సింగ్ ఉన్నాయి. అంటే మీరు చెప్తుంది నాకు 2 డౌట్స్ వస్తున్నాయి. మీరు కామన్ గా చెప్తున్నా, నా బ్రెయిన్ లో రన్ అవుతున్న పాయింట్స్ ఏంటంటే, అమ్మాయిలు మిస్సింగ్ అంటే టూ మెనీ కండిషన్స్. ఒకటి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం, అది బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవడమా, లేకపోతే ఇంట్లో పెళ్ళిన, టూ మెనీ కండిషన్స్. ఇక్కడ రైల్వే స్టేషన్స్ సంథింగ్ కేసులు నమోదైన ఏరియాలు చూస్తే అది రాంగ్ పర్సన్ అయి ఉంటే అని ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్, ఇలా రకరకాలుగా రన్ అవుతున్నాయి. ఇది కాకుండా వేరే ఆప్షన్స్ ఏముంటాయి? వేరే ఆప్షన్స్ అంటే ఓవరాల్గా ఈ యొక్క స్టడీ చేస్తే, అంటే చాలా చాలా సర్వీసెస్ అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ స్టడీలో ఏం తెలిసింది ఏంటంటే, ఎక్కువ మంది డేటింగ్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళు మిస్సింగ్ ఉన్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్ కి మిస్సింగ్ కి రిలేషన్ ఉంది. సో 8,000 అమ్మాయిలు, 8,000 మందికి 8,000 మంది డేటింగ్ యూజ్ చేయకపోవచ్చు. దానిలో 1,000 మంది అమ్మాయిలు మొత్తం కూడా డేటింగ్ యాప్స్ ద్వారానే, అంటే మిగిలిన వాళ్ళు చేశారా చేయలేదో తెలియదు అంతే. ఒక 5,000 పైన 6,000 పైన మన ఆడవాళ్ళు మాత్రం మొత్తం డేటింగ్ యాప్స్ యూజ్ చేసిన వాళ్ళు. అటు నుంచి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసి ఎక్కడికైనా పిలుస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్లో ఏంటంటే అక్కడ చాలా వీక్ పోలీసింగ్. అక్కడ ఏదన్నా క్రైమ్ జరిగినా కూడా ఐడెంటిఫై అవ్వడం కష్టం. ఎందుకంటే ఢిల్లీ ఎన్సీఆర్లో ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు అనమాట. అక్కడ పూర్తిగా ఒక ఫుట్ ప్రింట్ అనేది ఉండదన్నమాట ఒక క్రిమినల్కి. అంత ఈజీ కాదు దొరకడం. ఎవరైనా వచ్చేస్తారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నవి కాదు, పెద్ద హోల్సే ఉన్నాయండి. అక్కడ చాలా లూప్స్ ఉన్నాయి. అక్కడ పోలీసింగ్ కూడా చాలా వీక్ పోలీసింగ్. ఢిల్లీ పోలీసుల గురించి ఇండియా మొత్తం కాదు, ప్రపంచం మొత్తం తెలుసు ఎంత స్ట్రాంగ్ ఉంటారనేది. అక్కడ 8,000 మంది మిస్సింగ్ ఉంటే 1,500 శవాలు ఇప్పటికి ఇండివిజువల్గా దొరుకుతున్నాయి. అంటే 1,500 అంటే ఒకటే చోట తోయితే కదా, ఎక్కడైనా మోరీల్లో, డ్రైనేజీల్లో, వీటిల్లో ఒకటేసారి స్కల్స్ బయటపడటం. మళ్ళీ 20 సంవత్సరాల కిందట ఇలా జరిగింది ఒకసారి. చిన్నపిల్లల శవాలు గుట్టల కింద జేసీబీలతో తవ్వినప్పుడు బయటకు వచ్చినాయి ఒకసారి. కొన్ని వేల శవాలు బయటకు వచ్చినాయి. 20 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. ఒక చైల్డ్ రేపిస్ట్, ఒక అబ్యూజర్ ఇట్లా చేసేవాడు అనమాట. లేదంటే కొంతమంది ఇట్లా చంపి ఒక డ్రైనేజ్లో వేసేవాళ్ళు. అనుకోకుండా మున్సిపల్ వాళ్ళు అక్కడ క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఇలా జేసీబీ బయట తవ్వినప్పుడు మొత్తం స్కెలిటన్స్ అయి బయటపడి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్గాన్స్ అన్నీ కూడా చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఒక పెద్ద ఆర్గాన్ మాఫియా ఉంది ఢిల్లీలో. సో వీళ్ళందరినీ ఎక్కడి నుంచి ట్రాప్ చేస్తున్నారంటే డేటింగ్ యాప్ల నుంచి ట్రాప్ చేస్తున్నారు.